ఈ రోజు మన టాపిక్ 32 శక్తివంతమైన నాయకులు మరియు విప్లవకారులు. వారి గురించి తెలుసుకోబోతున్నాము. చరిత్ర అంతటా గొప్ప నాయకులు మరియు విప్లవకారులు మనం నేడు జీవిస్తున్న ప్రపంచాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. వారు అన్యాయాన్ని సవాలు చేశారు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు మరియు స్వేచ్ఛ, సమానత్వం మరియు ఐక్యతను కోరుకునేలా ప్రజలను ప్రేరేపించారు. కొందరు శాంతియుత ఉద్యమాలకు నాయకత్వం వహించగా, మరికొందరు విప్లవాత్మక ఆలోచనలు మరియు చర్యలను ఉపయోగించి ప్రధాన రాజకీయ మరియు సామాజిక మార్పును తీసుకువచ్చారు. ఈ 32 మంది గొప్ప నాయకులు మరియు విప్లవకారుల కథలు ధైర్యం, త్యాగం మరియు దార్శనిక నాయకత్వాన్ని హైలైట్ చేస్తాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. 1. మహాత్మా గాంధీ, భారతదేశం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అహింస మరియు పౌర అవిధేయత ద్వారా భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. ఆయన అహింస మరియు సత్యాగ్రహ తత్వశాస్త్రం న్యాయం కోసం ప్రపంచ ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. ఆయన శాంతి మరియు నైతిక నాయకత్వానికి చిహ్నంగా నిలిచారు. 2. నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా. నెల్సన్ మండేలా వర్ణవివక్ష మరియు జాతి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. 27 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత ఆయన దక్షిణాఫ్రికాకు మొదటి నల్లజాతి అధ్యక్షుడు అయ్యాడు. ఆయన శాంతి మరియు జాతీయ ఐక్యత కోసం పనిచేశారు. 3. అబ్రహం లింకన్, యుఎస్ఏ. అబ్రహం లింకన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క 16వ అధ్యక్షుడు. అంతర్యుద్ధ సమయంలో ఆయన దేశాన్ని నడిపించారు మరియు బానిసత్వాన్ని అంతం చేయడంలో సహాయపడ్డారు. ఆయన నిజాయితీకి గుర్తుండిపోతారు. 4. జార్జ్ వాషింగ్టన్, యుఎస్ఏ. జార్జ్ వాషింగ్టన్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అమెరికన్ విప్లవానికి నాయకత్వం వహించారు. ఆయన యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి అధ్యక్షుడు అయ్యారు. ఆయన నాయకత్వం అమెరికన్ ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. 5. నెపోలియన్ బోనపార్టే, ఫ్రాన్స్. నెపోలియన్ బోనపార్టే సైనిక అధికారి నుండి ఫ్రాన్స్ చక్రవర్తిగా ఎదిగారు. ఆయన నెపోలియన్ కోడ్ ద్వారా ప్రధాన చట్టపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు. అతని విజయాలు యూరోపియన్ రాజకీయాలను పునర్నిర్మించాయి. 6. వ్లాదిమిర్ లెనిన్, రష్యా. వ్లాదిమిర్ లెనిన్ 1917 రష్యన్ విప్లవానికి నాయకత్వం వహించాడు. అతను సోవియట్ యూనియన్ను స్థాపించాడు మరియు కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రవేశపెట్టాడు. అతని నాయకత్వం ప్రపంచ రాజకీయ ఆలోచనను మార్చివేసింది. 7. జూలియస్ సీజర్, రోమ్. జూలియస్ సీజర్ ఒక రోమన్ జనరల్ మరియు రాజనీతిజ్ఞుడు. అతని నాయకత్వం రోమన్ రిపబ్లిక్ను అంతం చేసి రోమన్ సామ్రాజ్యం ఆవిర్భావానికి దారితీసింది. అతను సైనిక ప్రతిభ మరియు సంస్కరణలకు ప్రసిద్ధి చెందాడు. 8. అలెగ్జాండర్ ది గ్రేట్, మాసిడోనియా. అలెగ్జాండర్ ది గ్రేట్ చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. అతను ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ అంతటా గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేశాడు. అతని సైనిక వ్యూహాలను నేటికి అధ్యయనం చేస్తున్నారు. 9. చే గువేరా, అర్జెంటీనా, క్యూబా. క్యూబా విప్లవంలో చే గువేరా కీలక వ్యక్తి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ఆయన సమర్థించారు. ఆయన ప్రపంచ విప్లవకారుడిగా గుర్తింపు పొందారు. 10. ఫిడేల్ కాస్ట్రో, క్యూబా. ఫిడేల్ కాస్ట్రో 1959లో క్యూబా విప్లవానికి నాయకత్వం వహించాడు. సోషలిస్ట్ నాయకుడిగా దశాబ్దాలుగా క్యూబాను పాలించాడు. అతని నాయకత్వం శీతల యుద్ధ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. 11. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, యుఎస్ఏ. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన అహింసా నిరసన ద్వారా జాతి సమానత్వాన్ని ప్రోత్సహించారు. ఆయన ప్రసంగాలు మానవ హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. 12. హో చి మిన్, వియత్నాం. వలస పాలన నుండి స్వాతంత్ర్యం కోసం వియత్నాం పోరాటానికి హో చి మిన్ నాయకత్వం వహించాడు. ఆయన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంను స్థాపించాడు. ఆయన నాయకత్వం ఆధునిక వియత్నామీస్ చరిత్రను రూపొందించింది. 13. మావో జెడాంగ్, చైనా.
మావో జెడాంగ్ చైనీస్ కమ్యూనిస్ట్ విప్లవానికి నాయకత్వం వహించాడు. ఆయన 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించాడు. ఆయన విధానాలు చైనా సమాజాన్ని తీవ్రంగా మార్చాయి. 14. ముస్తఫా కెమాల్ అటాతుర్క్ టర్కీ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అటాతుర్క్ టర్కీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఆయన లౌకిక మరియు రాజకీయ సంస్కరణల ద్వారా టర్కీని ఆధునీకరించాడు. ఆయనను ఆధునిక టర్కీ స్థాపకుడిగా భావిస్తారు. 15. సైమన్ బోలివర్ దక్షిణ అమెరికా. సైమన్ బోలివర్ దక్షిణ అమెరికా అంతటా స్వాతంత్ర్య ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ఆయన అనేక దేశాలను స్పానిష్ పాలన నుండి విముక్తి చేశాడు. ఆయనను ఎల్ లిబర్టడార్ అని పిలుస్తారు. 16. సన్ టజు చైనా. సన్ టజు ఒక సైనిక వ్యూహకర్త మరియు తత్వవేత్త. ఆయన ది ఆర్ట్ ఆఫ్ వార్ రచించారు. ఆయన ఆలోచనలు నేటికీ నాయకత్వం మరియు యుద్ధాన్ని ప్రభావితం చేస్తాయి. 17. జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రాన్స్. 100 సంవత్సరాల యుద్ధంలో జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రెంచ్ దళాలకు నాయకత్వం వహించింది. ఆమె ధైర్యం జాతీయ ఐక్యతకు ప్రేరణనిచ్చింది. ఆమె విశ్వాసం మరియు దేశభక్తికి చిహ్నంగా మారింది. 18. బెనిటో జువారెజ్ మెక్సికో. రాజకీయ గందరగోళం మరియు సంస్కరణల సమయంలో బెనిటో జువారెజ్ మెక్సికోకు నాయకత్వం వహించారు. విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా ఆయన జాతీయ సార్వభౌమత్వాన్ని సమర్థించారు. ఆయన ప్రజాస్వామ్యం మరియు సమానత్వాన్ని ప్రోత్సహించారు. 19. ఎమిలియానో జపాటా మెక్సికో. ఎమిలియానో జపాటా మెక్సికన్ విప్లవ నాయకుడు. ఆయన భూ సంస్కరణలు మరియు రైతుల హక్కుల కోసం పోరాడారు. ఆయన సామాజిక న్యాయం యొక్క చిహ్నంగా మారారు. 20. సుకర్నో ఇండోనేషియా. సుకర్నో డచ్ వలస పాలన నుండి ఇండోనేషియా స్వాతంత్ర్యానికి నాయకత్వం వహించారు. ఆయన దేశం యొక్క మొదటి అధ్యక్షుడు అయ్యారు. ఆయన నాయకత్వం విభిన్న సంస్కృతులను ఏకం చేసింది. 21. గమల్ అబ్దేల్ నాసర్ ఈజిప్ట్. నాసర్ ఒక ప్రముఖ అరబ్ జాతీయవాద నాయకుడు. ఆయన సూయజ్ కాలువను జాతీయం చేసి పాన్ అరబ్ ఐక్యతను ప్రోత్సహించారు. ఆయన మధ్యప్రాచ్య రాజకీయాలను పునర్నిర్మించారు. 22. క్వామే నక్రుమా ఘనా. క్వామే నక్రుమా ఘనాను బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యానికి నడిపించాడు. అతను పాన్ ఆఫ్రికనిజాన్ని ప్రోత్సహించాడు. అతని దృక్పథం ఆఫ్రికన్ విముక్తి ఉద్యమాలను ప్రభావితం చేసింది. 23. జోస్ మార్టీ క్యూబా. జోస్ మార్టీ ఒక రచయిత మరియు విప్లవాత్మక ఆలోచనాపరుడు. స్పెయిన్ నుండి క్యూబా స్వాతంత్ర్యం కోసం ఆయన పోరాడారు. ఆయన జాతీయ హీరోగా గుర్తుండిపోతారు. 24. థామస్ జెఫెర్సన్ యుఎస్ఏ. థామస్ జెఫెర్సన్ అమెరికన్ విప్లవంలో కీలక నాయకుడు. ఆయన స్వాతంత్ర్య ప్రకటనను రచించారు. ఆయన స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రోత్సహించారు. 25. బి.ఆర్. అంబేద్కర్ భారతదేశం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త మరియు రాజ్యాంగ నాయకుడు. ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన భారత రాజ్యాంగ ప్రధాన నిర్మాత. 26. సుభాష్ చంద్రబోస్ భారతదేశం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని నడిపించారు. ఆయన స్వేచ్ఛ కోసం సాయుధ ప్రతిఘటనను విశ్వసించారు. ఆయన దేశభక్తికి చిహ్నంగా నిలిచారు. 27. హ్యారియట్ టబ్మాన్ యుఎస్ఏ. హ్యారియట్ టబ్మాన్ నిర్మూలన ఉద్యమంలో నాయకురాలు. బానిసలుగా ఉన్న ప్రజలు భూగర్భ రైలు మార్గం ద్వారా తప్పించుకోవడానికి ఆమె సహాయం చేసింది. ఆమె ధైర్యం జీవితాలను మార్చివేసింది. 28. టౌసైంట్ లౌవెర్చర్ హైతీ. టౌసైంట్ లౌవెర్చర్ హైతీ విప్లవానికి నాయకత్వం వహించాడు. బానిసత్వం మరియు వలస పాలనను అంతం చేయడంలో అతను సహాయం చేశాడు. అతని నాయకత్వం మొదటి బ్లాక్ రిపబ్లిక్ను సృష్టించింది. 29. పోల్ పాట్ కంబోడియా. పోల్ పాట్ కంబోడియాలో ఖైమర్ రూజ్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
అతని రాడికల్ విప్లవం భారీ మానవ బాధలకు కారణమైంది. అతను వివాదాస్పద చారిత్రక వ్యక్తిగా మిగిలిపోయాడు. 30. ఆంగ్ సాన్ మయన్మార్. ఆంగ్ సాన్ బర్మా స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అతను ఆధునిక మయన్మార్ స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. అతని వారసత్వం దేశ భవిష్యత్తును రూపొందించింది. 31. లెచ్ వాలేసా, పోలాండ్. లెచ్ వాలేసా కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా సాలిడారిటీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అతని శాంతియుత విప్లవం నిరంకుశ నియంత్రణను అంతం చేయడంలో సహాయపడింది. అతను పోలాండ్ అధ్యక్షుడయ్యాడు. 32. డెంగ్ జియావోపింగ్, చైనా. డెంగ్ జియావోపింగ్ చైనాలో ఆర్థిక సంస్కరణలకు నాయకత్వం వహించాడు. అతను చైనాను ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చాడు. అతని నాయకత్వం ఆధునిక చైనాను పునర్నిర్మించింది. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.